హర హర మహాదేవ. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం పాపకు సెండ్ ఆఫ్ చెప్పడానికి. మేము హైదరాబాద్ రాకముందు ఇక్కడ ఒకటే వర్షాలు, బాగా ఇబ్బంది పడతామేమో అనిపించింది. కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అంత కూల్గా జరిగిపోయింది. మా కళ్ళ ముందు పుట్టి మా చెయ్యి పట్టుకొని నడిచిన పిల్లలు ఈరోజు ఎంతగా ఎదిగారు. ఈరోజు వాళ్ళ చెయ్యి పట్టుకొని మేము నడుస్తుంటే ఎంత ప్రౌడ్గా, ఎంత హ్యాపీగా ఉందో. పిల్లలు వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా బయటికి వెళ్ళాలి షాపింగ్స్ కంటే ఎంత కూల్గా తిప్పుతారో. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పటికి 20 ఏళ్ళు అయిపోయినాయి. మా ఏళ్ళు పట్టుకొని నడిచిన పిల్లలు చెయ్యి పట్టుకొని ఈరోజు మేము నడుస్తున్నాం. ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. పాప స్టడీ కోసం వెళ్తుంది, 11 months. ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది, సో ఫర్దర్ స్టడీ కోసం వెళ్తుంది. ఆఫ్టర్ 11 months మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో చాలామంది వెనక్కి తిరిగి రావడానికి ఇష్టపడరు కదా. మరి మా విషయంలో ఏం జరగబోతుందో చూడాలి. పిల్లలు చదువులు కంటూ వాళ్ళ అడుగు విదేశాల వైపు వేసినప్పుడు మహా అయితే పేరెంట్స్గా మేము పెళ్ళిళ్ళలో పురులలో ఉంటామేమో కదా. బట్ వాళ్ళ కెరియర్ కోసం ఒప్పుకోక తప్పదు. అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి, కానీ వాటిని బయటికి రానివ్వకుండా పంటే బిగువన ఆపుకుంటున్నాం. ఎందుకంటే మేమే ఎమోషనల్ అయితే పాప ఇంకా ఎమోషనల్ అవుతుంది అని. పాపకి శ్రీదేవతతో ఎంత బాండింగ్ అంటే అమ్మ కుట్టి అన్నమాట. వాళ్ళ అమ్మ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. అమ్మ పిచ్చిది. అమ్మ తిన్నావా పడుకున్నావా అనుకుంటా పద్దాకులు వాళ్ళ అమ్మ ఆలోచన. మంచి బిడ్డ. ఆ పాపం తను వెళ్ళలేక వెళ్తుంది. ఇక్కడ మేమందరం ఉన్నాం ఒకరికొకరు, తను మాత్రం అక్కడ ఒక్కటే కదా. మిస్యూరా బంగారం. అక్కడికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అల్లుడు బొకేలో నుంచి ఒక ఫ్లవర్ తీసి మామయ్యకి వత్తా అన్నాడు. ఎక్స్ప్రెషన్స్ చూడండి శ్రీవారి. నాకు శ్రీవారి అంటే అంత ఇష్టము, నా ఆడపడుచులన్నా కూడా అంతే ఇష్టం. లవ్ యూ శ్రీదేవతనా, చూడు లవ్ యూ. లైఫ్ చాలా చిన్నది. ఉన్నంతకాలం మన వాళ్ళతో మనం హ్యాపీగా గడిపేయటమే. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.